ఏపీలో నైరుతి అంతగా ప్రభావం చూపలేదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. 4 నెలల సీజన్లో తొలి 2 నెలలు జూన్, జూలైలో తీవ్ర దుర్భిక్షం ఉండగా చివరి 2 నెలలైన ఆగస్టు, సెప్టెంబర్లో భారీ వర్షాలు కురిశాయి. ఏపీలో జూన్ నుంచి నిన్నటి వరకు 570.6 మిల్లీమీటర్లకు గాను 553.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గుంటూరు జిల్లాలో 43.4%, కర్నూలు జిల్లాలో 37.9%, చిత్తూరులో 22.5%, అన్నమయ్య జిల్లాలో 19.6% ఎక్కువగా వర్షపాతం నమోదైంది. కోనసీమ జిల్లాలో 30.4%, నెల్లూరులో 20.6%, తూర్పు గోదావరిలో 22.2%, పశ్చిమ గోదావరిలో 23.9%తో తక్కువగా వర్షాలు కురిశాయి. ఏపీలోని మిగిలిన 16 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. నెల్లూరు, ఉభయ గోదావరి జిల్లాల్లోని ఎక్కువ మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. కోస్తాతో పోలిస్తే రాయలసీమలో ఎక్కువ మండలాల్లో మిగులు వర్షం కురిసింది. కర్నూలు, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాలో వరదలు వచ్చాయి. జూన్, జూలై నెలలో వర్షాలు ముఖం చాటేయడంతో వేసవి తీవ్రత కొనసాగి ఖరీఫ్ పంటల సాగుపై తీవ్ర ప్రభావం చూపింది. జూన్, జూలైలో సాధారణం కంటే 25% వరకు లోటు వర్షపాతం నమోదవడంతో రైతాంగం ఆందోళన వ్యక్తం చేసింది. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వర్షాలు పెరగడంతో ఖరీఫ్ సాగు జోరందుకుంది. కృష్ణా, గోదావరి బేసిన్లో కురిసిన వర్షాలతో డ్యాంలు కూడా నిండాయి.